బ్రేకింగ్ న్యూస్ ఏపీ రాజకీయాల్లో అల్లు అర్జున్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లి మరి అల్లు అర్జున్ మద్దతునిచ్చారు. ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు అల్లు అర్జున్ వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్ళి ఆయన చేయి పట్టుకొని జనాల ముందు అభివాదం చేయడం, ఆయనకు మద్దతునివ్వడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది, హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఒక పక్క మెగా కుటుంబం అంతా కూడా మెగా కాంపౌండ్ అంతా పవన్ కళ్యాణ్కు మద్దతునిచ్చింది. మెగా కాంపౌండ్ పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొంటుంది. ఈరోజు రామ్ చరణ్ కూడా పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అక్కడ ప్రచారంలో పాల్గొంటూ ఉన్న సమయంలో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళి శిల్పా రవి ఇంటికి వెళ్ళి శిల్పా రవికి మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చేయి పట్టుకుని అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. నిజానికి కొన్ని నెలల నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్త తెలుగు ఇండస్ట్రీలో మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ పవన్ పవర్ స్టార్ అని నినాదాలు చేస్తున్న సమయంలో పవర్ స్టార్ అని చెప్తూ ఉంటే చెప్పను బ్రదర్ అనే ఒక డైలాగ్ని పేల్చారు అల్లు అర్జున్. అప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్కి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి అనేది బహిరంగ రహస్యంగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పటి ఎన్నికల్లో మాత్రం అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి మద్దతుగా ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ విజయం కోసం ఆయన ట్వీట్ చేశారు. కానీ అదే సమయంలో శిల్పా రవి ఇంటికి వెళ్ళి మరి వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్ళి మరి అక్కడ జనాలకి అభివాదం చేస్తూ ఆయన చేయి పట్టుకొని ఆయనకు మద్దతు ప్రకటించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అల్లు అర్జున్కి పవన్కి మధ్య గ్యాప్ ఉందని ఎప్పటి నుంచో టాక్ ఉంది. సరైనోడు ఫంక్షన్ నుంచి ఇది మరింత పెరిగింది, ఆ దూరం మరింత పెరిగింది. పవన్ గురించి చెప్పాలని ఫ్యాన్స్ కోరినప్పటికీ చెప్పని బ్రదర్ అంటే అప్పట్లో అల్లు అర్జున్ కమెంట్ చేశారు. అప్పటి నుంచి అల్లు అర్జున్పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురుగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా వైసీపీని ఓడించాలి అన్న పిలుపును ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆ పిలుపుకు వ్యతిరేకంగా శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళారు. శిల్పా రవికి మద్దతును ప్రకటించారు. శిల్పా రవి చేయి పట్టుకుని ఆయన క్యాడర్ ముందు ప్రజల ముందు అభివాదం చేస్తూ ఆ నియోజకవర్గ ప్రజల ముందు అభివాదం చేస్తూ మద్దతు ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పవన్ కోసం 2 రోజుల క్రిందటే అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అయినా ఇప్పుడు శిల్పా రవి ఇంటికి వెళ్ళి ఆయనకు మద్దతు ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది, హాట్ టాపిక్గా మారింది. దీనిపై మరింత సమాచారం కోసం మా ప్రతినిధి రవితో మాట్లాడదాం. మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళి ఆయనకు మద్దతు ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఖచ్చితంగా ఒక భిన్నమైన చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మెగా కుటుంబం సంబంధించి మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నుండి పోటీ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కీలకంగా కూటమిలో భాగస్వామై ఇప్పుడు అధికార పార్టీ మీద పోరాటం చేస్తున్న ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ వెళ్ళి ఒక వైసీపీ అభ్యర్థి చేయి పట్టుకుని అతన్ని గెలిపించాలని అన్ని వేల మంది మధ్యలో చెప్పడం ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా దుమారం రేగుతుందని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ సామాన్య వ్యక్తి కాదు. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి అల్లు అర్జున్కి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన ఈ పని ఖచ్చితంగా కొంత జనసేన పార్టీలో కానీ మెగా ఫ్యామిలీలో మెగా అభిమానులు కొంత చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఈ విధంగా చేయడం ద్వారా అంటే వైసీపీకి మద్దతుగా వైసీపీ అభ్యర్థికి మద్దతు చెప్పడం ద్వారా పూర్తిగా వైసీపీని కొంత ఓన్ చేసుకునేలాగానే మాట్లాడినట్టుగానే అర్థం చేసుకోవాలని కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గెలిపించాలని నాగబాబు అక్కడే పిఠాపురంలో ఉన్నారు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ వచ్చాడు, వైష్ణవ్ తేజ్ వచ్చాడు, సాయి ధరమ్ తేజ్ వచ్చాడు, అంతేకాదు జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చారు, అంతేకాదు నాగబాబు భార్య వచ్చి స్వయంగా ప్రచారం చేశారు. ఈరోజు రామ్ చరణ్ కూడా వచ్చి అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇంతమంది ప్రచారం చేస్తున్న ఎలాంటి తరుణంలో ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళి వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలి, అతన్ని గెలిపించాలని కోరడం వెనుక కారణాలు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆయన మాత్రం తనకి చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితుడు, ఇద్దరు కలిసి చదువుకున్నాము, అందుకే వచ్చి మద్దతు ఇచ్చారని చెప్తున్నారు. కానీ ఇది ఖచ్చితంగా జనసేన పార్టీకి డ్యామేజ్ కలిగించే అంశం. ఎందుకంటే
కుటుంబంలో విభేదాలు ఉన్నాయా ఉంటే ఇందుకే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అల్లు అర్జున్ వెళ్ళి వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపడానికి కూడా విమర్శలు వస్తున్న ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ చేసిన పని పట్ల అటు మెగా అభిమానులు కానీ లేకపోతే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళంతా కొంత గుర్రుగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ పైన పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరిగింది. చాలా సినిమా వేడుకల్లో అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ పవర్ స్టార్ అంటూ ఆయన అభిమానులు అడిగినప్పటికీ చెప్పను బ్రదర్ అంటూ ఆయన దాటవేసి చాలా సందర్భాల్లో చేశారు. తర్వాత దానిపైన ఆయన వివరణ ఇచ్చుకున్నప్పటికీ అది పెద్ద ఇష్యూ కూడా నడిచింది. అప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు రసగంధాలు ఉన్నాయి. ఎన్నికలకు 3 రోజుల ముందు అల్లు అర్జున్ వెళ్ళి వైసీపీ అభ్యర్థి చేయబట్టుకుని గెలిపించండి అని కోరడం ఏంటని కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఒకవేళ బాల్య స్నేహితుడైనా చదువుకున్నవాడైనా ఇద్దరు ఫ్రెండ్స్ అయినప్పటికీ అంతర్లీనంగా వెళ్ళి మద్దతు తెలపాలి కానీ బహిరంగ అన్ని వేల మంది మధ్య నిలబడి అన్ని వేల మంది చూపిస్తూ గెలిపించాలి వైసీపీ అభ్యర్థిని కోరడం ఏంటని కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపైన అల్లు అర్జున్ ఏమైనా వివరణ ఇస్తారో లేదో చూడాల్సిన అవసరం కనబడుతుంది. కానీ అల్లు అర్జున్ ఇంతకు ముందు 2 రోజుల ముందే ఒక ట్వీట్ మాత్రమే చేశారు. అంటే తన ఫ్రెండ్కో లేకపోతే ఒక వైసీపీ అభ్యర్థికి ఇంటికి వెళ్ళి మద్దతు తెలిపిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి కనీసం పిఠాపురం వచ్చి ప్రచారం చేయలేకపోయారనే ఒక విమర్శ కూడా మెగా ఫ్యామిలీ నుంచి మెగా అభిమానుల నుంచి కూడా వస్తుందని చెప్పాలి. మరి దీనిపైన అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి అంటే ఏమన్నారు ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురంకి వచ్చి పిఠాపురంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ విజయం కోసం కృషి చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా ఆయన రాజకీయాల్లో పోరాటం చేస్తున్న సమయంలో వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళడం ఇది శిల్పా రవి వరకునే చూసుకోవాలని అనుకుంటున్నారా, లేదంటే ఆయన ఈ ప్రభావం పార్టీపై కూడా పడే అవకాశం ఉంటుందా? అంటే అల్లు అర్జున్ వైసీపీకి మద్దతు ప్రకటించినట్టుగా పోర్ట్రేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఇప్పుడు అదే ట్రోల్ చేసే అవకాశం కనబడుతుంది. జనసేన పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులే నమ్మలేక మా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మద్దతుగా వచ్చాడు చూడండి అంటూ వాళ్ళు ట్రోల్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అదే జనసేన పార్టీని కలవరబెడుతుంది. ఎందుకంటే ఇలా చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం జనసేన పార్టీ నేతల్లో కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే బహిరంగ ఇలా వచ్చి మద్దతు చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి వైసీపీ మధ్య ఎంత పెద్ద యుద్ధ వాతావరణం కనబడుతుందో మనం చూడవచ్చు. ఎందుకంటే మాటల దాడి కనబడుతుంది. ఒకరిపైన ఒకరు విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ వెళ్లడం ద్వారా కొంత పవన్ కళ్యాణ్ ఇబ్బంది కలిగించే అంశంగానే మారుతుందనేది జనసేన పార్టీ నేతలు కానీ ఆ కేడర్ కానీ చెప్తున్నారు. దీనిపైన ఇప్పుడు అల్లు అర్జున్ ఖచ్చితంగా వివరణ లేకపోతే ఇంకా పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం అయితే ఉందని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మరి అల్లు అర్జున్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయంగా చిరంజీవి కూడా ఒక వీడియో బయట రిలీజ్ చేసి తన తమ్ముడిని గెలిపించాలని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఇప్పుడు అల్లు అర్జున్ వేరే రూట్ తీసుకోవడం, వేరే దారిలో వెళ్ళి ఆపోజిట్ దారిలో వెళ్ళి శిల్పా రవికి అక్కడ మద్దతు చెప్పడం పైన పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే విమర్శలు వస్తాయని తెలిసే అల్లు అర్జున్ ఈ విధంగా చేశాడా లేకపోతే ఏంటి అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది జనసేన పార్టీకో లేకపోతే ఆ కుటుంబ ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు ఈ రోజే అల్లు అర్జున్ ఇలా వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళడం ఇది రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది? పైగా రామ్ చరణ్ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పుడు ఎటువంటి మాటలు వినిపిస్తున్నారు? వైసీపీ ఓడించాలి అని కూటమిగా జతకట్టి కూటమిని బలంగా చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్న సమయంలో అల్లు అర్జున్ చేసిన ఈ పనిపై ఖచ్చితంగా ఒకవైపు జనసేన పార్టీ కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా వైసీపీని గద్దె దింపాలి, వైసీపీని ఇంటికి పంపాలి ఆయన పోరాటం చేస్తుంటే ఇక్కడ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరడం కొంత కాంట్రాక్ట్ అంటే ఆపోజిట్గా కనబడుతున్న ఇద్దరు అభిప్రాయాలు. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కానీ ఒకవేళ మద్దతు తెలపాలంటే పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపి తర్వాత వచ్చి శిల్పా రవిచంద్ర మద్దతు తెలిపిన పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళకోకుండా అంతమంది మెగా హీరోలు రామ్ చరణ్ కూడా వెళ్ళిన సందర్భం ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఆయనకి ప్రచారం చేయకుండా రాజేష్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి అల్లు అర్జున్ మాట్లాడారు, అల్లు అర్జున్ ఏం మాట్లాడారు చూద్దాం. ఆయన పాలిటిక్స్ లో వారానికి ఆల్మోస్ట్ వారానికి వస్తారు, లేదంటే
10 రోజులకు ఒకసారి 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా నాకు ఆల్మోస్ట్ నాకు 6 నెలలకు ఒకసారి కలుస్తాను. అక్కడ తెలిసి నాకు ఎంత కష్టపడతాను, నిజంగా ఎంత కష్టపడతాను మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించి అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్ గా ఫాలో అవ్వాలి తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్ లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, బెస్ట్ విషెస్ పంపిస్తాను. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా. ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ ఊళ్ళు రావాలి కదా, వాళ్ళు ఎక్కడ నిల్చున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుమ్ము నుంచి బయటపడడం, ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా, ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా, నాకు అప్పుడే అనిపించింది. చాలా సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలని వచ్చాను. కేవలం ఇది పర్సనల్ గా నా ఫ్రెండ్ కాబట్టి నేను మా వైఫ్ బెస్ట్ విషెస్ చెప్పడానికి ఐ విష్ ఆల్ ది బెస్ట్ రవి. మీరు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడే విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను నేను. అంటే అంతకుముందు వారానికి 10 రోజులు ఒకసారి కలిసే వాళ్ళం మనం. అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ప్రాణంతో నంద్యాల నన్ను మొత్తం నంద్యాలతో నా రూమ్ లోకి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే మూడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పొలిటికల్ కెరియర్ లో ఎన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని, ఆయన అచీవ్ చేస్తే నేను చూసి ప్రసన్న ధరిస్తాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన గౌరవాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన యూట్యూబ్ బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాలే. ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం లేదు కదా, నాకు రావాలన్నా రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకు నచ్చితే చేస్తాం కదా. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి, ఆయనకున్న గౌరవానికి, ఆయనకున్న ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడుగుండొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది. అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది. నేను నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు రవి నేను వస్తాను, నేనే ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, 5 ఏళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనపడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ ఒక 6 నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం, ఆయన మనసంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పనిచేసే పర్సన్ కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలిసిపోతుంది. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడాలి నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పలేదు. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని చూసుకుంటూ సెలవు. అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతును ప్రకటించారు. ఆ రవి వద్దు అన్నా కూడా నేనే వచ్చాను, రవి మంచి మనిషి, రవి విజయానికి అందరూ కృషి చేయాలి అంటూ అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. నా స్నేహితులు ఎక్కడున్నప్పటికీ కూడా వారి గెలుపు కోసం ప్రయత్నిస్తాను, పార్టీలకు అతీతంగా అంటూ అల్లు అర్జున్ అన్నారు. కానీ శిల్పా రవి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అల్లు అర్జున్ మామ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బరిలో ఉన్నారు. కూటమిని బలపరిచి కూటమి దిశగా వెళుతూ కూటమిని ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చాలి అని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే అల్లు అర్జున్ కేవలం పవన్ కళ్యాణ్ కోసం ట్వీట్ మాత్రమే చేశారు. కానీ శిల్పా రవి కోసం ఆయన ఇంటికే వెళ్ళారు, ఆయనకు ఓటు వేసి గెలిపించాలి అంటూ మద్దతును ప్రకటించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్కు మధ్య విభేదాలు ఉన్నాయి అనేదే సినీ ఇండస్ట్రీలో టాక్. చాలా సందర్భాల్లో అది బయటపడింది కూడా. ఒక సందర్భంలో చెప్పను బ్రదర్ అంటూ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పమని అడిగితే చెప్పను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ఆ దూరం మరింత పెరిగిందనే టాక్ వినిపిస్తుంది. కానీ ఎన్నికల సమయంలో ఈ సమయంలో
ప్రచార పర్వం కొన్ని గంటల్లో ముగుస్తుంది అనగా వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లి మరి అల్లు అర్జున్ మద్దతును ప్రకటించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు మెగా కాంపౌండ్ అంతా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంకి వెళుతూ ఉంటే అల్లు అర్జున్ మాత్రం నంద్యాలకు వెళ్లారు, శిల్ప రవి నివాసానికి వెళ్లారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు, ప్రజలకు అభివాదం చేశారు. శిల్ప రవి చేయి పట్టుకుని అభివాదం చేస్తూ శిల్ప రవిని గెలిపించాలి అంటూ ఆయన కోరారు. మీడియాతో కూడా మాట్లాడారు. రవి వద్దు అన్నప్పటికీ కూడా నేను వచ్చాను, శిల్ప రవి మంచి మనిషి, ఆయనను గెలిపించండి అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడారు. అక్కడున్న జనాలను ఉద్దేశించి మాట్లాడారు, జనానికి పిలుపునిచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొనడానికి మాత్రం అల్లు అర్జున్ పిఠాపురంకి వెళ్లకుండా నంద్యాలకు వెళ్లారు. ఒకవేళ ఏ రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థుల ప్రచారంలోనూ పాల్గొనకపోయి ఉంటే కొంత వివాదానికి దారితీసి ఉండేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ విజయం కోసం ఆయన ట్వీట్ చేశారు. ఇటు శిల్ప రవి విజయం కోసం ఆయన నివాసానికి వెళ్లి మరి మద్దతు ప్రకటించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, అల్లు అర్జున్ చెప్పారు శిల్పారవి వద్దన్నప్పటికీ కూడా నేను వెళ్ళాను, నా స్నేహితుడు శిల్పారవి మంచి మనిషి, అభివృద్ధి చేస్తున్నాడు, కాబట్టి శిల్పారవిని గెలిపించండి అంటూ ఆయన మద్దతును ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ వచ్చారు, వరుణ్ తేజ్ కూడా వచ్చాడు, నాగబాబు ఫ్యామిలీ కూడా వచ్చింది. వీళ్ళందరూ అక్కడికి వచ్చి ప్రచారంలో చేస్తుంటే అల్లు అర్జున్ ఈ విధంగా వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళి గెలిపించండి అని కోరడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి పరిణామంగా చెప్పుకోవాలి? ఖచ్చితంగా ఇది ఒక కీలక పరిణామంగానే చూడాలి రోహిత్. ఎందుకంటే ఇంతకుముందు అల్లు అర్జున్ బయట మనం చాలా స్పష్టంగా ఇంటే కనుక నేను పిలవకపోయినా వెళ్ళాను కామెంట్ చేశారు. ఇక్కడ ఇక ఆపోజిట్లో మనం పిఠాపురంలో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కూడా ఎవరిని పిలవలేదు, ఆయన వాళ్ళంతటా వాళ్ళే హీరోలు కానీ వైష్ణవ్ తేజ్ కానీ సాయిధరం తేజ్ వీళ్ళంతా కూడా వచ్చి ఈరోజు రామ్ చరణ్ వచ్చి మద్దతు తెలిపారు. కానీ అల్లు అర్జున్కి ఏమైంది, ఎందుకు పవన్ కళ్యాణ్ వెంట నిలబడలేదు? ఇక్కడ పిలవకోకుండా అంత మెగా హీరోలు చిరంజీవి అంతా సంపూర్ణ మద్దతు తెలిపితే అల్లు అర్జున్ ఎందుకు పిలవకోకుండా వెళ్ళి ప్రచారం చేయలేదు? పిలవకోకుండా ఎందుకు శిల్పా రవికి వెళ్ళి వైసీపీ అభ్యర్థిని గెలిపించాలి, అభివృద్ధి బాగా చేశాడని ఎందుకు పొగుడుతున్నారనేది కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సింది. ఎందుకంటే ఇదేమన్నా నిజంగానే వాళ్ళ మధ్య గ్యాప్ కారణంగానే అల్లు అర్జున్ ఈ విధంగా చేస్తున్నాడా, లేకపోతే ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడనేది మెగా అభిమానులు కాదు జనసేన పార్టీ నేతలు కూడా ఇప్పుడు తల్లబట్టుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది వైసీపీకి ఒక అవకాశం ఇచ్చినట్టుంటుంది. మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి కుంపటిని మీరు ముందు తేల్చుకోనని ఒక విమర్శలు వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా అక్కడ కావాలని వెళ్ళి ఆయనకు మద్దతు తెలపడం ద్వారా ఎందుకు చేశారనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు దీనిపైన మెగా హీరోలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే మెగా హీరోలు దీనిపైన ఖచ్చితంగా ఆగ్రహంతో ఉంటారు. ఎందుకంటే ఇలా స్వయంగా వెళ్ళి నేనే మద్దతు ఇచ్చాను, నేనే స్వయంగా వెళ్ళి కలిశాను, మద్దతు ఇచ్చానని చెప్పడం ఎందుకని కూడా వాళ్ళంతా మండిపడే అవకాశం అయితే కనబడుతుంది. అయితే దీనిపైన కుటుంబం పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం. అంటే అల్లు అర్జున్ ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు అనుకునే ఆస్కారం ఏమైనా ఉందా? కొంచెం అటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఎన్నికల సమయంలో కూడా అల్లు అర్జున్ ఆ గ్యాప్ మెయింటైన్ చేశారు అనే మాటలు వినిపిస్తున్నాయి. అంటే గతంలో జరిగినట్టు ఇష్యూ తర్వాత దానిపైన అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. కానీ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్తో ఎంత ఈ మధ్యకాలంలో పూర్తిగా కలిసినట్టుగా ఎక్కడెక్కడ కనపడలేదు. కానీ ఇప్పుడు ఏకంగా రాజకీయాల్లో సంబంధించి రాజకీయాల్లో కీలక సమయంలో ఇప్పుడు వచ్చి అల్లు అర్జున్ ఈ విధంగా చేయడం పట్ల కొంత జనసేన పార్టీ నేతలను వాళ్ళంతా కొంత ఆగ్రహంతో ఉన్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే అల్లు అర్జున్ ఇది ఉద్దేశపూర్వకం చేశాడా, పవన్ కళ్యాణ్తో ఉన్న గ్యాప్ కారణంగానే చేశాడనేది తెలియాల్సి ఉంది. ఆయన మళ్ళీ దీనిపైన ఇప్పుడు ఈ ఇష్యూ అంత పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి ఇదంతా ఇప్పుడు దీనిపైన అల్లు అర్జున్ మరోసారి ఏమైనా స్పందిస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది రోహిత్. ఏదేమైనప్పటికీ స్వయంగా నేనే వెళ్ళి మద్దతు ఇచ్చానని చెప్పడం కూడా ఇప్పుడు రాంగ్ ఇంటిమేషన్ అయితే అటు జనసేన పార్టీలో కానీ రాష్ట్ర ప్రజల్లో కానీ వెళుతుందని ఖచ్చితంగా చెప్పాలి రోహిత్. అంటే ఈ పరిణామం కేవలం నంద్యాల వరకునే ఉంటుందా, లేదంటే పిఠాపురంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కేవలం నంద్యాల వరకే ఉండదు. ఎందుకంటే అల్లు అర్జున్ నంద్యాల లేకపోతే ఎవరికి తెలియని వ్యక్తి కదా, ఆయన ఆల్రెడీ అందరికీ తెలిసిన వ్యక్తి, ఫాలోయింగ్ ఉన్న హీరో. ఆయన కేవలం నంద్యాలలో అతనికి మాత్రమే అభ్యర్థికి మాత్రమే మద్దతు ఇచ్చారంటే అది కేవలం అక్కడ మాత్రమే పరిమితం అవ్వదు, అది చాలా ఇష్యూస్కి దారితీసే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఎందుకు అల్లు అర్జున్ మద్దతు ఇవ్వలేకపోయాడు, అక్కడ నంద్యాల వరకు వెళ్ళాడు కానీ ఎందుకు పిఠాపురం రాలేకపోయాడు, ఇలా అనేక ప్రశ్నలు వైసీపీ వాళ్ళే వేస్తారు, వైసీపీ వాళ్ళే మాటలు దాడి చేసే అవకాశం ఉంది. వాటిని ఇప్పుడు జనసేన పార్టీ నేతలు ఎదుర్కోవాలి. జనసేన పార్టీ నేతలు విమర్శలు ఎదుర్కోవడంతో పాటు దానిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కానీ అల్లు అర్జున్ చేసిన తీరు పైన ఇప్పుడు ఇరకాటంలో పడ్డది ఖచ్చితంగా జనసేన పార్టీ నేతలు, మెగా ఫ్యామిలీ, మెగా అభిమానం చెప్పాలి. వాళ్ళు దీనిపైన ఏ విధంగా వివరణ ఇచ్చుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది రోహిత్.
రైట్ రాజేష్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అల్లు అర్జున్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లి మరీ మద్దతునిచ్చారు అల్లు అర్జున్. ప్రచారం ముగియటానికి కొన్ని గంటల ముందు అల్లు అర్జున్ శిల్పా రవి ఇంటికి వెళ్లడంపై ఏపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మెగా ఫ్యాన్స్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పిఠాపురంకి వెళ్ళలేదు అల్లు అర్జున్, కానీ నంద్యాలకు వెళ్లారు, వైసీపీ అభ్యర్థికి మద్దతునిచ్చారు అంటూ మెగా ఫ్యాన్స్ కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఒక రకమైన ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అల్లు అర్జున్ ట్వీట్ చేశారు, కానీ అల్లు అర్జున్ స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవి నంద్యాల అభ్యర్థి ఇంటికి వెళ్ళారు. రవి పిలవకపోయినా నేనే వచ్చాను అని అల్లు అర్జున్ చెప్పారు. రవి లాంటి వ్యక్తిని గెలిపించండి, మంచి చేస్తాడు అంటూ ఆయన శిల్పా రవి చేయి పట్టుకుని అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్లో మెగా ఫ్యామిలీలో హాట్ టాపిక్గా మారింది. ఒకసారి అల్లు అర్జున్ ఏం మాట్లాడారో చూద్దాం. కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన నోరాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాలే. ఆయన వద్దన్నా కూడా అసలు ఎట్లా ఏం లేదు బ్రదర్, నాకు రావాలన్నా నాకు మనస్ఫూర్తిగా రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకు నచ్చితే చేస్తాను బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి, ఆయనకున్న గౌరవానికి, ఆయనకున్న ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడుగుండొచ్చు, కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది. అదే ఆయన అసలు ఎవరైతే అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్, మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు బ్రదర్, నేను వస్తాను, 100% ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో మేము మామూలుగా చాలా మంది చేస్తుంటాం కదా. 5 ఏళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ ఒక 6 నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం, ఆయన మనసంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పనిచేసే పర్సన్ కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలిసిపోతుంది. ఇంత సిన్సియర్ చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డా నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పలేదు. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని చూసుకుంటూ సెలవు. అల్లు అర్జున్ గారు నంద్యాలకు వచ్చి నాకు బెస్ట్ విషెస్ ఇవ్వడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి రోజు. ఎందుకంటే సాధారణంగా వారి సినిమా ఫీల్డ్లో ఇప్పుడు పుష్ప 2లో బిజీగా ఉంటున్న సమయంలో కూడా అదే పనిగా ఒక మిత్రుడి కోసం దగ్గరగా 300 కిలోమీటర్లు వన్ వే అంటే దగ్గర 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కేవలం నాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రావడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి అంశం. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కానీ కలిసినప్పుడు కానివ్వండి, ఎప్పుడు కూడా అర్జున్ కూడా సోషల్ సర్వీస్ గురించి ప్రజలకి ఏ రకంగా మంచి చేయొచ్చు, తను స్వతహాగా సినిమాల్లో ఉన్నా సరే బయట ప్రపంచానికి మనం మంచి చేయాలి, మనం ఎదగడమే కాదు మనతో పాటు 10 మందిని పైకి తీసుకురావాలి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిత్రులందరూ కూడా మనలాగే ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. దగ్గరగా 10-12 సంవత్సరాల నుంచి ఇద్దరం కూడా కలిసి తిరుగుతున్నాం, మంచి మిత్రులం. మరి ఏ రోజు ఉన్నా సరే ధైర్యం రాజకీయాల్లో ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి కూడా సలహాలు సూచనలు ఇస్తూ, మరి రాజకీయాల్లో లేకపోయినా సరే రాజకీయ అవగాహన ఉంది, ప్రజలకు ఏ రకంగా మంచి చేయగలుగుతామని చెప్పేసి దాని గురించి కూడా ఆలోచన ఉంది. మరి ఇలాంటి ఆలోచన గల వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మరి అందులో నా మిత్రుడు ఉండడం అనేది నిజంగా చాలా సంతోషకరం. చాలా మంది మీరు చూశారు, గతంలో కూడా 2019లో కూడా ట్వీట్ చేయడం, మరి ఈరోజు అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా నాకు ఎక్కడో మనసుకి వెల్తిగా ఉంది, నేను ఖచ్చితంగా నంద్యాలకి రావాలి అని చెప్పేసి ఎంచుకోవడం. వాస్తవంగా అయితే నేను కూడా, ఎందుకంటే తన బిజీ షెడ్యూల్లో తనకున్నటువంటి కమిట్మెంట్స్ వల్ల రాలేడులే అని చెప్పేసి నేను కూడా ఏ రోజు
పర్స్యూ చేసేవాడిని కాదు. అయినా సరే గుర్తు పెట్టుకొని అదే పనిగా మిత్రుడి కోసం ఇంత దూరం రావడం అనేది తన వ్యక్తిత్వం ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది. మరి థ్యాంక్స్ అలాట్ బన్నీ. నిజంగా మేమందరం కూడా కూర్చున్నప్పుడు ఒకటే అనుకుంటాం, మిత్రులందరం కూడా ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే దాంట్లో బాగా చేయాలి, మంచి పేరు సాధించుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు తన ఫీల్డ్ లో నేషనల్ అవార్డు సాధించేసి మన ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణమైనారు. మరి అదే విధంగా మిగతా మిత్రులందరం కూడా ఎవరి రంగాలలో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరాలి అని చెప్పేసి తను కోరుకుంటూ ఉంటాడు. మరి అదే విధంగా మేము కూడా ఈరోజు రాజకీయాల్లో మా వంతు కృషి చేయడంతో పాటు మా వంతు మార్పుని తీసుకురావాలి అని చెప్పేసి ఈరోజు కృషి చేస్తున్నాం. సో దానికి మద్దతు ఇస్తున్నటువంటి అర్జున్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇందులో ఇంకో విషయం కూడా చెప్తాను. రవి గారు ఎంత మంచి వ్యక్తి అంటే ఇప్పటి వరకు నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఇప్పుడు అడగలేదు, ఆయన గౌరవాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను, రవి నాకు ఇలా రావాలని ఆయన అన్నా కూడా ఆయన యూట్యూబ్ బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాల్. ఆయన వద్దన్నా కూడా అసలు ఎక్కడ ఏం లేదు కదా, నాకు రావాలన్నా నాకు మనస్ఫూర్తిగా రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకు నచ్చితే చేస్తాం కదా. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి, ఆయనకున్న గౌరవానికి, ఆయనకున్న ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడుగుండొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది. అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు బ్రదర్ నేను వస్తాను, 100% నా కాల్ నేనే ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, 5 ఏళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో 1 సంవత్సరం లాస్ట్ ఒక 6 నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం, ఆయన మనసంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పనిచేసే పర్సన్ కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలిసిపోతుంది. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డారు నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పలేదు. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని చూసుకుంటూ సెలవు. మా మేనమా